మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో బీజేపీ పెద్దలు సీరియస్గా ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ మనం గమనించినట్లయితే వరుసగా జరుగుతున్న పరిణామాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో బీజేపీ పెద్దలు మూవ్ ఆన్ అవుతున్న విషయం కానీ ముందుకు, అదేవిధంగా తాజాగా ఈ కేసుకు సంబంధించి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన విధానం మనం చూసాం. అదేవిధంగా ఇక పులివెందులు కానీ కడప పొలిటికల్ సర్కిల్స్లో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ ఏంటంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ఒక వార్త. ఇంకోవైపు చూసినట్లయితే సునీత ఇటీవల చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. పదే పదే హోమ్ మినిస్టర్ని కూడా కలుస్తూ ఉన్నారు. ఏదైతే తన తండ్రికి సంబంధించి అసలు కేసు ఎందుకు పెండింగ్లో ఉంటా వస్తుందనే అంశాలని మీడియా ముందు కూడా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ మనం పక్కన పెడితే ఇవే కాదు, లేటెస్ట్గా అదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆయన తీసుకున్న చర్యలు కానీ, అందులో బయటకు వచ్చిన కుంభకోణం కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత బయటకు వచ్చి దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా, ఎంత టీడీపీని థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరికీ నోటీసులు ఇస్తాను మీడియాకి అని చెప్పి కూడా. కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్గా అందులో ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ఖ్యాతి ఏదైతే అక్రమాస్తుల విషయంలో జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ఇష్యూలు అన్నీ కూడా నిజంగానే జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఆయన చుట్టుముడుతూ ఉన్నాయి. ఈరోజు ఆయన మీద ముప్పేట దాడి జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో బీజేపీ ఆయన్ని కాపాడుతుంది అని అనుకున్నప్పటికీ బట్ బీజేపీ ఆ పరిస్థితిలో ఈరోజు లేదనేది వాస్తవం. ఇక అట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే పదే పదే ఇటీవలే మనం చూస్తే లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ పదే పదే భేటీ అయ్యారు. అండ్ దెన్ చంద్రబాబు నాయుడు కూడా భేటీ కావడం జరిగింది ఢిల్లీ పర్యటనలో భాగంగా. సో ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఈ పరిణామాలన్నింటినీ గమనించినట్లయితే సో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఈ రోజున బేర్ చేసే సిచ్యువేషన్లో లేదనేది మనకు అర్థమవుతుంది. కానీ బీజేపీ విషయంలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని గతంలో వాళ్ళు ప్యాంపర్ చేసిన విధానం కావచ్చు, అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అరాజకాన్ని ఏదైతే చూపిస్తున్నప్పటికీ కూడా 5 ఏళ్ల తన పాలనలో బీజేపీ ఎక్కడ ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకపోవడం కానీ, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీని మోడీని పదే పదే ఆకాశానికి ఎత్తేసిన తీరుగానే మనకు తెలుసు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలను మనం చూసినట్లయితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ బేర్ చేసే అంశం అయితే మనం చూడట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఈ రోజున ఓటమి భయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద అటు బీజేపీ భయం కూడా కనిపిస్తోంది ఆయనలో. అటు తిరిగి తన అక్రమాస్తుల వ్యవహారం కూడా చాలా సీరియస్ కాబోతుందని అంచనాలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అందుకే మనం ఒక్క విషయం ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. దాదాపు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఏదైతే ఉన్నాయో ఆయన మీద అక్రమంగా ఆర్జన చేశారనే అంశానికి సంబంధించి తన తండ్రి మరణం తర్వాత నుండి తాను కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసులు ఉన్నాయి ఆల్మోస్ట్ 2010 నుంచి. కానీ అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మీడియా ముందుకు వచ్చి తాను ఈ ఇష్యూలో నేను లేనని కానీ, తాను అక్రమాస్తులు కూడబెట్టలేదని కానీ, తన షెల్ కంపెనీలను ఏర్పాటు చేయలేదని కానీ ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడిన పాపని పోలేదు. ఈవెన్ ఆయన ఆ కేసులోనే 16 నెలలు జైల్లో ఉండొచ్చారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళతో కలిసి. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన తాను అక్రమ సంపాదన చేశాను అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడిన సందర్భం మనం చూడం. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏదైతే అదానీ ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో తన పరువు పోతూ ఉంది. జాతీయ స్థాయిలో నేషనల్ మీడియా మొత్తం కూడా అదానీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకుల్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఇక ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న మీడియా మొత్తం కూడా అటు సోషల్ మీడియాతో సహా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని కళ్ళగడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఏనాడు తన అక్రమాస్తుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదానీతో తన ప్రభుత్వ ఒప్పందాల గురించి తాను ఎండర్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో తప్పేమీ లేదంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో తాను సేవ్ చేసుకునే ప్రయత్నం, స్కిన్ సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయన వైపు నుంచి చూసినట్లయితే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంత ఉలికి పడుతున్నారు, ఎంత డిఫెన్స్లో పడుతున్నారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే మనం ఒక అంచనాకు రావచ్చు. ఏదైతే ఆయన మీడియా ముందుకు రావడం, తన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతోంది. అయితే అటు అదానీ కేసే కాదు, తన మీద ఉన్న అక్రమాస్తుల వ్యవహారమే కాదు, తన బెయిల్ మీద ఉన్న విధానమే కాదు, ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కూడా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టబోతోంది సిబిఐ అనే చర్చ ఉంది. అయితే ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి చేయబోతున్నాయన్న అంచనా కూడా వైఎస్ఆర్సీపీలో కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీలో గత కొన్ని రోజులుగా అటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామనే తీరు కంటే ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే మన పరిస్థితి ఏంటన్న ఆందోళన ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆ పార్టీ నేతల్లో. మనం చూసినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రెండోసారి ముఖ్యమంత్రి అయిన క్రమంలో 2009 ఎన్నికల్లో ఆయన మొదటిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అది గతంలో కడప ఎంపీగా ఉన్న వివేకానంద రెడ్డి తన బాబాయిని పక్కన పెట్టి మరీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. కడప ఎంపీ టికెట్ మీద ఆయన గెలిచారు కూడా. వైఎస్ మరణం నాటికి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు.
ఆయన మరణించిన తర్వాత తను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్ని కాంగ్రెస్ ముందు ఉంచారు. బట్ ఆ రోజు సోనియా గాంధీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కానీ మెజారిటీ నేతలు దాన్ని డినై చేశారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ నుంచి ఆయన వెంట కొంతమంది నేతలు కూడా నడిచారు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తమని ఓదార్పు వద్దన్నా కూడా ఓదార్పు వెళ్లే ప్రయత్నం చేయడం కానీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని థ్రెటన్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఆ రోజు మంత్రిగా ఉన్న శంకర్రావు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి కేసులు వేయడం, దాన్ని అంతే ఫాస్ట్గా ఆ రోజు సిబిఐ కానీ ఈడీ కానీ మూవ్ చేయడం మనకు తెలుసు. వితిన్ ఒక 4 monthsలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జైలుకి వెళ్ళడం జరిగింది. మాజీ సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు కూడా. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. ఆ రోజు ఆయన జైల్లో ఉన్న సెంటిమెంటే ఆ ఉప ఎన్నికల్లో కూడా ఆయన కలిసి వచ్చింది. అటు షర్మిల కానీ ఇటు తన తల్లి విజయమ్మ చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ అస్త్రంగా కలిసి వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసి ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు అత్యంత భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పటివరకు ఆ మెజారిటీని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు ఎంపీగా. ఆ రోజు వైఎస్ చనిపోయి ఉంటే ఆ స్థానానికి విజయమ్మ ఎమ్మెల్యేగా పులివెందులకి పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె ఎల్పీ లీడర్గా కూడా వ్యవహరించింది వైఎస్ఆర్సీపీకి. ఇక జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన చెల్లి ఎవరైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 3,500 కిలోమీటర్లు ఒక మహిళ ఉండి షర్మిల. దాని తర్వాత వాళ్ళని వాడుకొని వదిలేశారు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలుసు, అది వేరే విషయం. ఇక్కడ దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అక్రమాస్తుల కేసులో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన తల్లి, ఆయన చెల్లి, ఆయన భార్య భారతి ముగ్గురు కూడా సోనియా గాంధీతో అనేక రకాలుగా రాయబారం నడిపించారు కాంగ్రెస్ అధిష్టానంతో. ఈ క్రమంలోనే ఆయనకు బెయిల్ కూడా వచ్చిందనేది అప్పట్లో జరుగుతున్న చర్చ. దీన్ని ఎక్కడ ఎందుకంటే విజయమ్మ, భారతి, సోనియా గాంధీతో దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి కాబట్టి ఎక్కడ ఖండించే ప్రయత్నం కూడా జరగలేదు. సో కాంగ్రెస్ అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు అనేది అప్పట్లో జరిగిన చర్చ. ఇక రాష్ట్ర విభజన సమయంలోనే రాష్ట్ర విభజన మూమెంట్ చాలా సీరియస్గా జరుగుతూ ఉంది. తెలంగాణ మూమెంట్ పోటీగా సమైక్యాంధ్ర మూమెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం జరిగింది బెయిల్ మీద. అప్పటి నుంచి కూడా ఆయన 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కూడా. అయినా ఆ తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ వ్యూహాలతో ఆయన జైల్లోనే ఆయన పాదయాత్రతో జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావచ్చు, ఆయన పాదయాత్ర కావచ్చు, వైఎస్ కొడుకుని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ప్రజల ఒక కోరిక కావచ్చు, ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ రోజు చూస్తే 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది 2019 ఎన్నికల్లో. టీడీపీకి కేవలం 23 స్థానాలే వచ్చాయి. సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన సీఎంగా ఉన్న దాకా మొన్నటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా బెయిల్ మీదే ఉన్నారు. ఈవెన్ అంతకుముందు అయితే ఆయన ప్రతి వారము కూడా తను పాదయాత్రలో ఉన్న, అంతకుముందు ప్రతిపక్షంగా కొంతకాలం వ్యవహరించినా తాను ఏదైనా సరే ప్రతి శుక్రవారం కూడా నాంపల్లి కోర్టుకు అటెండ్ అవుతూ వచ్చేవాళ్ళు తన కేసుల హీరింగ్ సంబంధించి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో దాని గురించి తాను పరిపాలనలో బిజీగా ఉన్నానంటూ ఎగ్జామ్షన్ కూడా కోరడం జరిగింది. సో కోర్టులు కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ల పాటు. ముఖ్యమంత్రిగా ఆయన కీర్తిస్తూనే వచ్చాయని అనుకోవాలి. అక్కడి నుంచి మనం చూస్తే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు తాను సృష్టించిన ఒక విధ్వంసానికి ప్రతీకగా కేవలం ఆయనకి 11 స్థానాలే రావడం జరిగింది. అది కూడా చావుదప్పి కన్నులొట్టబోయిన విధంగా ఆ పార్టీ తరపు నుంచి ఆయన కూడా గెలుచున్నారు. ఆయనతో కలిపితే 11 మంది. ఒక ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి ఇవ్వడానికి ఏపీ ప్రజలు ఇష్టపడలేదు. జగన్ పరిపాలనకి అది మ్యాండేట్ అనుకుంటే ఆ పరిపాలన ఎంత నికృష్టంగా ఉందనడానికి 11 సీట్లు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. అంతకన్నా ఒక పెద్ద ఉదాహరణ ఏది ఉండదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఒక ఎత్తి ఈ రోజున. ఎందుకంటే 11 సీట్లకే పరిమితమయ్యారు. ఇంకా ఆయన చెప్పినట్టు ఆయనకి చాలా ఏజ్ ఉంది, ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదైతే ప్రజల తరపున ఫైట్ చేసే జనం కూడా ఆయన ఒక దశలో యాక్సెప్ట్ చేయొచ్చేమో మైట్ బి. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు ఈ రోజున. ఆయన చేస్తున్న తప్పులన్నీ కూడా ఆ 11 సీట్లు కూడా ఆయన మిగిల్చే పరిస్థితి రావడం లేదు. ముందుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనకు వస్తే ఏదైతే ఈవీఎంని పగలగొట్టి అందరి ముందు విజువల్స్లో దొరికిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించడం జరిగింది. పార్టీ తరపున ఎంతోమంది ఓడిపోయారు, ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి అన్ని రకాలుగా ఆర్థికంగా క్యాడర్ కూడా నష్టపోయారు. వాళ్ళెవరినీ కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకోలేదు. బట్ పిన్నెల్లి కోసం వెళ్ళారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన నందిగం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడం జరిగింది. జగన్మోహన్ స్టైల్ అంతా చాలా వింతగా ఉంటుంది. అదేగాక ఈరోజు అసెంబ్లీ ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్. 11 సీట్లు ఇచ్చింది అసెంబ్లీకి రమ్మనే ప్రజలు. సో ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా, అది ఈ కూటమికి మైనస్గా మారుతుందా, జగన్మోహన్ రెడ్డికి ప్లస్గా మారుతుందా అనేది పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళనివ్వడం లేదు. తమ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఎలా ముఖం చూపించాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్రజల సమస్యలను అక్కడ హైలైట్ చేసే అవకాశం కూడా దక్కుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ అవకాశమే ఇవ్వట్లేదు.
దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇక జగన్మోహన్ రెడ్డి అంత డిఫెన్స్లో ఉండడానికి కారణం, ఒకవైపు రాజ్యసభ సభ్యులు వరుసపెట్టి రిజైన్ చేస్తూ ఉన్నారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తనకి ఎంతో క్లోజ్ అనిపించుకున్న బాలినేని లాంటి వాళ్ళు, కిలార్ రోషే లాంటి వాళ్ళు ఈరోజు వరుసపెట్టి పార్టీని వీడుతూ ఉన్నారు. పార్టీని వీడడమే కాదు, ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి మాటకు ముందు జగన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జనసేన వేదికగా. అక్కడి నుంచి చూసినట్లయితే ఇక మరోవైపు చూస్తే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు కూడా టీడీపీ వైపు, కూటమి వైపు చూస్తూ ఉన్నారు, మిగతా పార్టీల వైపు. ఇంకోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమను ఇలాగే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా కట్టడి చేస్తే తాము ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఎందుకు వృధా అనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అటు టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఆప్షన్స్ ఉన్నాయి. టీడీపీ గేట్లు క్లోజ్ చేసామని చెప్తున్నప్పటికీ బట్ అటు జనసేన ఒక ఆప్షన్గా ఉంది అసంతృప్త నేతలకు, అదేవిధంగా చూసినట్లయితే బీజేపీ కూడా ఇంకొక ఆప్షన్గా ఉంది కేసుల నుంచి బయటపడేందుకు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు షర్మిల ఒకవైపు దూసుకొస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఈరోజు అదే బాణం జగన్ వైపు దూసుకొస్తుంది. కాంగ్రెస్ని ఎలాగైనా స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతో షర్మిల వైఎస్ఆర్సీపీ మీదే ఫోకస్ పెట్టింది. ఆమె నిద్రలేసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తాన్ని కూడా మినిట్ టు మినిట్ బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది, ఈవెన్ నిన్న మొన్నటి అదానీ స్కామ్ విషయం వరకు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా డిఫెన్స్లో పడుతున్నారు. ఒకవైపు చూసినట్లయితే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్యాంపర్ చేస్తూ వచ్చిందన్నమాట వాస్తవం. ఎప్పుడైతే విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో, వాళ్ళతో బీజేపీతో డిఫర్ అయ్యారో, అప్పటి నుంచి కూడా అటు కేసీఆర్ కేంద్రంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దల పాత్ర కూడా అంతే ఉందన్నది కూడా వాస్తవం, ఎవరు కాదనలేని నిజం కూడా ఇది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికల పరిణామాల తర్వాత బీజేపీ అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందిస్తూ వచ్చింది. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని అటు ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేశారు. ఆయన అమరావతిని మొత్తం బూట్ చేశారు, పాతి పెట్టేశారు. 3 రాజధానుల పేరుతో అరాచకాలు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ పేరుతోని పీపీఎల్ పూర్తి స్థాయిలో గతంలో కుదుర్చుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని కూడా ఆయన రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశారు, పోలవరాన్ని అటకెక్కించారు. ఇలా ఒకటి కాదు సిసిపాల్ తరహాలో 100కి మించి తప్పులు చేశారు ఆయన. అలాంటి తప్పులు చూస్తా కూడా కేంద్ర పెద్దలు మౌనంగా ఉంటూ వచ్చారు. ఈవెన్ మనం చూసినట్లయితే నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మోడీకి శిష్యులు లాంటి వాళ్ళే, మోడీకి ఆయన దత్తపుత్రుడితో సమానం అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక బీజేపీ నేతలు కూడా ఒక ప్రతిపక్షంలా వ్యవహరించలేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే సపోర్ట్ చేసే పార్టీలాగానే వ్యవహరించారు. ఇక రాష్ట్రంలో చూసినట్లయితే అనేక సార్లు ప్రతిపక్షాన్నే టీడీపీ జనసేనని వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు, బీజేపీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కూడా గతంలో. ఇక కేంద్రంలో మోడీ అనుకో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీల కంటే ముందుగా వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు. అన్ని పార్టీలు ఈవెన్ వ్యవసాయ చట్టాలు మొదలుకొని అనేక అంశాల్లో కనీసం దాని మీద డిబేట్ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి ఇండెఫినెట్గా మద్దతు ఇచ్చిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. ఆ స్థాయిలో మోడీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో బీజేపీని చూసుకుంటూ వచ్చారు. దెన్ మొన్నటి ఎన్నికలకు ముందు పరిణామాలు హఠాత్తుగా మారిపోయాయి. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ వాళ్ళకు మద్దతు ప్రకటించిన విధానం, పొత్తులు కుదుర్చుకున్న విధానం మనకు తెలుసు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అటు బీజేపీని కూడా వీళ్ళతో జతకట్టేలాగా చేయడం, కూటమి ఏర్పడడం జరిగింది. సో బీజేపీ కూడా తాను ఏదైతే తన వింగ్స్తోని, ఇంటెలిజెన్స్ వింగ్స్తోని పూర్తి స్థాయిలో సర్వేలు చేయించుకున్న తర్వాత ఏపీలో జనసేన టీడీపీకి కూటమి ఖాయం, విజయం ఖాయం అన్న అంచనాల తర్వాత మాత్రమే బీజేపీ కూడా ఈరోజు కూటమితోని జత కల్పించింది. జనసేన బీజేపీ టీడీపీ కూటమితో బీజేపీ జత కలవడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక ట్రెమెండియస్ సీట్స్ మొన్న సాధించింది కూటమి. ఈరోజు అధికారంలో కూడా ఉన్నారు 3 పార్టీలు కలిసి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసేందుకు అంత సిద్ధంగా లేదు. సరే, ఇందాక మనం చెప్పుకున్న ఇష్యూస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముడుతున్నాయి. వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డిని బాధిస్తున్న అంశాలు ఇంకా కీలకం ఉన్నాయి, అటు పొలిటికల్గా కంటే ఇటు పర్సనల్గా. అందులో ఒకటి మెయిన్ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం. ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఒకప్పుడు తన నోటుతోనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. అదే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకుంటున్నారు ఆయన. అదేవిధంగా సునీత లాంటి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ గతంలో ఆమె తరపున మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపిని చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే సునీత తనతో డిఫర్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆమెను అనేక రకాలుగా క్యారెక్టర్ అసోసియేషన్ దగ్గర నుంచి ఇబ్బందులకు గురి చేశారు. బట్ ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆ స్థాయిలో తన తండ్రి చంపిన హంతకుల కోసం ఆమె పోరాటం చేయడం జరిగింది. భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్ళారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే క్రమంలో లాస్ట్ మినిట్లో ఆయన తప్పించుకోవడం జరిగింది. అవినాష్ రెడ్డి మీద మెడ మీద కత్తి అలాగే వేలాడుతుంది ఈరోజు. కానీ ఎన్నికలు అయిపోయి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సునీత తన పోరాటాన్ని ఆపలేదు. ఏదో ఒక రూపంలో తన తండ్రి మర్డర్ వెనుక ఎవరున్నారనే అంశాన్ని అనేకసార్లు ఆమె ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. అటు చంద్రబాబు నాయుడిని కలిశారు, ఇటు హోంమంత్రిని కూడా కలుస్తూ ఉన్నారు మాటకు ముందు. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల అసెంబ్లీ వేదికగా
వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో త్వరలోనే సంచలనాలు జరగబోతున్నాయంటూ కూడా ఆయన కమెంట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇక ఢిల్లీ కూడా అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు లోకేష్ పదే వాళ్ళని అటు అమిత్ షాతో కూడా ఫ్రీక్వెంట్గా వాళ్ళు భేటీ అవుతూ ఉన్నారు. సో వీటన్నిటికీ ఒక కంక్లూజన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు అదొక్క కేసే కాదు, అటు రఘురామ లాంటి వాళ్ళు జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ కూడా లైవ్లోనే ఉంది. దాని మీద కూడా కోర్టు విచారణ కూడా జరగబోతోంది. జగన్కి ఇవన్నీ కూడా తనను ముప్పిరిగొంటూ ఉన్నాయి ఈ కేసులన్నీ. ఒకవైపు తన బెయిల్ రద్దు చేయాలనే అంశం ఒకవైపు అయితే, ఇంకోవైపు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం. మరోవైపు మనం చూసినట్లయితే అతి కీలకమైంది లేటెస్ట్గా తెర మీదకి వచ్చిన అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగ బిజినెస్ ఏదైతే ఉందో, దొంగ వ్యాపారం, దొంగ ఒప్పందాలు. సో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో పొరుగు పోగొట్టిన పరిస్థితి రాష్ట్రాన్ని. ఇక ఈ టోటల్ ఎపిసోడ్లో ఎప్పుడు బయటికి రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదానితో ఇష్యూలో మాత్రమే బయటకు వచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నారు అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది. అయితే పదే జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలోంచి బయటపడేందుకు మనకున్న సమాచారం ప్రకారం అమిత్ షాతోని, మోడీతోని భేటీ అయ్యేందుకు కూడా ఇప్పటికే 10 సార్లకు పైగా వాళ్ళని అపాయింట్మెంట్ అడిగారని కూడా మనకు సమాచారం. కానీ అటు అమిత్ షా కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డికి, అటు మోడీ కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఈరోజు సిద్ధంగా లేరు. మనం చూసినట్లయితే మొన్నటి వరకు, సో మొన్నటి ఎలక్షన్ వరకు కూడా, మొన్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో అదే రోజు జాతీయ స్థాయిలో కూడా రిజల్ట్ రావడం జరిగింది. మోడీ 400 సీట్స్ టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ఎంపీ సీట్స్ ఆ స్థాయిలో మ్యాండేట్ ఇవ్వలేదు కూడా ప్రజలు పలు రాష్ట్రాల్లో. ఈ క్రమంలోనే అటు నితీష్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామ్యం అయ్యారు. లాస్ట్ మీట్ వరకు చంద్రబాబు నాయుడు మాట వెనక్కి తీసుకుంటారేమన్న డైలమాలో బీజేపీ నేతలు నిజంగానే డిఫెన్స్లో పడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు తాను చెప్పిన మాటకి కట్టుబడి కూటమి ఎన్డీఏకే తన మద్దతు అని చెప్పడం తెలుసు మనకు. ఇక ఇండియా కూటమి పెద్దలు కూడా చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపిన వార్తలు కూడా వచ్చాయి. ఈరోజు నితీష్ లాంటి వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు, అటా ఇటా అని తేల్చుకోలేని పరిస్థితిలో. అలాంటి సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతో కీలకం అనేది మోడీ అమిత్ షాకు తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఈ రోజున ఆయనకు అడుగులు మడుగులుతా ఉంది బీజేపీ సర్కార్. చంద్రబాబు నాయుడు ఏది అడిగినా అడిగిందే తడదుగా రాష్ట్రానికి నిధులు పారించడం కానీ, అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసే ప్రయత్నం కానీ జరుగుతూ ఉంది. అలాంటిది ఈరోజు జగన్కి అపాయింట్మెంట్ ఇచ్చి మోడీ అండ్ అమిత్ షా కూర్చోబెట్టుకుంటే నిజంగానే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళని అంతగా ఆ స్థాయిలో వాళ్ళని తీసుకునే సిచ్యువేషన్లో ఉండరు, ఇగ్నోర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఊహించిన అమిత్ షా కానీ, మోడీ కానీ ఈ రోజున పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడుతున్నారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో ఆ స్థాయిలో బీజేపీ మీద ప్రెజర్ తీసుకురాని చంద్రబాబు నాయుడు ఈరోజు అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రెజరైజ్ చేస్తున్నారనే, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బీజేపీని ప్రెజర్ చేస్తున్నారనే చర్చ కూడా బయటకు వస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంగతి, ఎస్పెషల్లీ అదాని ఇష్యూలో జగన్మోహన్ దానికి కూడా ఎంత రేపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా హైలైట్ కాబోతుంది ఈ అంశం. సో ఈ అంశం మీద ఎంత దూరమైనా వెళ్ళడానికి తాను సిద్ధమన్నట్టుగా అమిత్ షా వ్యవహరిస్తున్నారన్న లీకులు వస్తున్నాయి. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి అంటే మోడీ కానీ, అమిత్ షా కానీ ఈరోజు బేర్ చేసే సిచ్యువేషన్లో లేరనేది పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతోంది గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే. అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే దీనికి ఒక ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ భవిష్యత్తుని ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.